హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వర్ణ. వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే అందరూ ఓట్ చేసేసారా? ఈరోజు ఫ్రైడే, సో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి ఈరోజు నైట్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అందరూ ఓట్ చేశారా లేదా? సో ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే, టాప్లో నిఖిల్. సో గేమ్స్ అయితే బాగానే ఆడాడు, గుడ్. తను ఏదైతే అయ్యో డల్ అయిపోయాడు, గేమ్స్లో గివప్ ఇచ్చేసాడు అనుకునే లోపల మంచి స్ట్రాంగ్గా వితౌట్ ఫుడ్, పాపము 2 days ఫుడ్ తీసుకోకపోయినా తన క్లాన్లో 2 members తోటే తన అన్ని గేమ్స్ వాళ్ళిద్దరూ మణికంఠ అండ్ నిఖిల్ బాగా ఆడి వాళ్ళ ప్రైజ్ మనీ అయితే 2.45 lakhs యాడ్ చేశారు. సో టోటలీ 5,45,000 ఇప్పుడైతే ప్రైజ్ మనీ యాడ్ అయింది. సో లెట్స్ సీ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. సో లీస్ట్లో అయితే పృథ్వీ ఓకే, బట్ పృథ్వీని తీయకపోవచ్చు, ఎందుకంటే తన టాస్క్స్, అగ్రెషన్, తన ఫైట్స్ అయితే బిగ్ బాస్ కావాలి. సో ఆబ్వియస్లీ తన్ని ఎలిమినేట్ చేయరు. అండ్ సీత, ఆదిత్య అండ్ భాష. సీత కూడా ఓకే, బట్ ఆదిత్య అండ్ భాష మధ్యలో చెప్పలేము, బికాజ్ భాష గారికి అయితే టాస్క్లు ఏం లేవు పెద్దగా. సో బిగ్ బాస్ కూడా తను ఎందుకులే అనుకుంటున్నాడో ఏమో, తను అయితే ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు టాస్క్స్లో. ఎందుకు బిగ్ బాస్? వై భాష గారు లేనిదే నాకు ఎట్లా వస్తాయి ఈరోజు అన్ని ముత్యాలు? వీ వాంట్ భాష గారు, అట్లీస్ట్ తన కులి జోకులతో కాసేపు ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తున్నారు. వీ వాంట్ భాష. ఈరోజు ఎపిసోడ్ అందరూ ఖర్చు పట్టుకొని చూసారా? సో సెంటిమెంటల్. బట్ నాకు ఒక డౌటు, ఇలాంటి ఎపిసోడ్స్ కొంచెం అట్లీస్ట్ 1 month, 1.5 month అవుతారు. 100 days బిగ్ బాస్ కదా ఈ సీజను, ఎవ్రీ సీజను. బట్ వచ్చిన 2 weeksకే మిస్ అయిపోయి వాటి కోసం ఏముంటుంది పెద్దగా? అట్లీస్ట్ 1 month అయితే ఓకే, హౌస్ కొంచెం మిస్ అవుతున్నామని చెప్పి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వై బిగ్ బాస్ ఇంత ఆవేశపడిపోయి మనల్ని ఇలాంటి సప్ప టాస్క్లన్నీ పెడతా ఉంటాం? ఆలోచించండి బెటర్గా. అసలు బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నారో ఏమో కానీ, నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా అక్కడ ఏదైనా ఐటెం పెట్టి అది ఫైండ్ చేసేలాగా అట్లాంటి కొంచెం బడ్జెట్ తక్కువైనా సరే కొంచెం క్రియేటివ్గా ఆలోచించవచ్చు కదా. మరి సింపుల్గా స్విమ్మింగ్ పూల్లో దూకడము, డ్రాప్ వేసేలాగా ఈ జ్యూస్ టాస్క్కి ఇంకేం బెటర్ ఆలోచన రావట్లేదా? మీ టీం ఈసారి పెద్దగా లేదు, కొంచెం టీం మార్చండి బిగ్ బాస్ ప్లీజ్, మై రిక్వెస్ట్. చూడలేకపోతున్నాం బిగ్ బాస్. అండ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు హౌస్లో. సో ట్రూత్ ఆర్ డేర్లో చాలా ఫన్ జనరేట్ అయింది, బట్ స్టిల్ బాగానే ఉంది. నిఖిల్ శారీ వేసుకున్నాడు, తర్వాత పోల్డర్స్ బై విష్ణు అండ్ సోనియా ఏమో పూలంట పిల్లంట, బట్ అది వేరే జంతువులాగా తయారైంది. అది ఏ జంతువు అన్నది కమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఏ జంతువులు అనిపించారో. ఓకే, తర్వాత భాషా గారు వీరందరూ ఓకే, ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో బాగానే ఆడారు. ఆదిత్య గారేమో లిప్స్టిక్ వేసుకోవాలి, ఓకే. తర్వాత నిఖిల్ భలే క్లియర్గా చెప్పాడు ప్రేరణకి, అది ఎవరైనా అబ్జర్వ్ చేశారా? కరెక్ట్ పాయింట్స్ ప్రేరణకి అదే చేసింది కదా యష్మి కూడా. అండ్ సోనియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అరిచేసి కన్ఫ్యూజ్ చేశారు. తన్ని చివరికి నువ్వు ఏంటి మన టీంకి ఫేవర్ చేయలేదు అని చెప్పి వాళ్ళిద్దరు క్వశ్చన్ చేశారు. ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయింది, అదేంటి నేను జెన్యూన్గా ఆడాను కదా, నేను జెన్యూన్గా జడ్జ్మెంట్ ఇచ్చాను కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు అని. బట్ ప్రేరణనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, బట్ స్టిల్ ఓకే. సోనియా, నాకు ఒక డౌట్, నీ హ్యాండ్స్ నీ దగ్గర ఉండవా? కొన్ని హౌస్లోకి అసిస్టెంట్ని పంపించమంటావా నీ హ్యాండ్స్ని మోయడానికి? నీ సున్నితమైన హ్యాండ్స్ పాపం ఎప్పుడూ నీ దగ్గర ఉండవు, సో సాడ్. అండ్ తర్వాత విష్ణు మీద ఎందుకంత పడి చచ్చిపోతున్నావు అసలు? విష్ణు ఏమో బ్రెడ్ మాడింది అని జస్ట్ క్యాజువల్గా అన్నట్టు అనిపించింది, బట్ ఆన్ సీన్లో ఏం జరిగిందో తెలియదు అనుకోండి. బట్ దాన్ని వచ్చేసి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేసి నిఖిల్ దగ్గర ఏమో అస్సలు ఎంత నెగిటివిటీ, వద్దు తను ఇంటెన్షనల్గానే అన్నది. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పు, అదే బ్రెడ్ నీకు వస్తే ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి, లేకపోతే తను దాని గురించి నామినేట్ చేసేసి రచ్చ చేసేవారు, గుర్తులేదా లాస్ట్ వీక్లో? కుక్కర్ గురించి అయితే ఏమి, తమరు అంతకన్నా గ్రేటెస్ట్ అసలు. మీరు కంపేర్ చేసుకోకండి. ఇంకా విష్ణుని పాపం ఎందుకంత జెలస్ తనకి విష్ణు మీద. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో వచ్చేసి మీరు ఎవరినైతే 13th పొజిషన్లో ఉంచుతారు, మీకు ఈ హౌస్లో ఉండడం ఎవరైతే ఇష్టం లేదు అని అడిగితే టక్కుమని విష్ణు పేరు చెప్పింది. ఎందుకు అంటే నేను తనలా కామెడీ చేయలేను, తనలాగా డ్యాన్స్ చేయలేను అని. ఎందుకు? వై? అవును, కంపేర్ చేయొద్దు, షీఈస్ ఫార్ బెటర్ దాన్ యూ. బికాస్ తను ఏం చేయాలనుకున్నా చేస్తుంది, తను ఎంటర్టైనే చేస్తుంది. బట్ తమరు ఏం చెప్తున్నారో దానికి ఆపోజిట్లో చేస్తున్నారు. సో నెవర్ కంపేర్ విత్ విష్ణు, షీఈస్ వెరీ గుడ్. భాషని కూడా వదలట్లేదు నువ్వు. సోనియా బ్యాక్ పిచ్చింగ్ ఆయన రుద్దేస్తున్నాడంట బాగా అందరికీ, అంటే జడ్జ్మెంట్ గురించి. అదే ప్రేరణని భాష ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. మరి మీరు యష్మి గారు ఏం చేశారు? ప్రేరణని బెదిరించలేదా, ఆర్వలేదా, తను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? వాట్ ఈస్ సోనియా లాజిక్ మిస్ అయితే ఎప్పుడు భలే చేస్తున్నాడు కదా మణికంఠ. పక్కనే నబీల్ పెట్టుకున్న జ్యూస్ని లేపేశాడంట. జ్యూస్ లేపేశాడు అని చెప్పి నబీల్ కాసేపు వెతుక్కున్నాడు, మళ్ళా జెన్యూన్గా ఇచ్చేశాడు.
నైస్ ఫన్ వేలో. అండ్ నైట్ భలే నిద్రలేచి సడన్గా వెళ్ళి, అంటే వెరీ ఇంటెన్షనల్గా వెళ్ళి చక్కగా ఏది కావాలో తెచ్చుకొని అది వాళ్ళ రూమ్లో పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఆ డబ్బా పెట్టేశారు చూడండి. వెరీ నైస్. కొంచెం ఏదో ట్రై చేస్తాను. సో భాషా గారి జోక్స్, వాల్కేనో, వాళ్ళు కనులు అట్లా కంపేర్ చేశారు. హాగునందం చెప్పించాడు విష్ణుప్రియతోటి. హా హా హి హి హు హు అని అనగానే చూసావు నేను నిన్ను నవ్వించాను అని అన్నాడు. వెరీ ఫన్నీ. దే ఆల్ లాఫింగ్ అంట. బాగుందా? ఇలాంటివి ఉంటాయి మాట భాష రోజుకి పాపం. అందుకనే ఆదిత్య ఓం గారు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ఫన్గా ఫీల్ అవుతారు, అన్నీ ఆయనతోటి ఫీల్ అవుతూ ఉంటారు. సో అది హౌస్ మేట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. వెరీ డెడికేటివ్ దొంగ మీ పక్కనే ఉన్నాడు. మనకంటే నిద్రలో లేచి మరీ అసలు వెరీ ప్లాన్డ్గా దొంగతనం చేస్తున్నారు. సో ఇట్లాంటి ఫన్ ఇంకా కావాలి. సో ఇంకా న్యూ కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎంటర్ అవుతారో చూద్దాము. మేబీ వీకెండ్ వస్తుంది కదా, వీకెండ్లో ఎంటర్ అవుతారేమో. నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు త్వరగా అప్డేట్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.